అంత అంత అంటే పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ అంటే 'రష్మికలో' మరో కోణం చూపించబోతున్నారని అంటే క్యారెక్టర్ రాసుకున్నది అలా హ్మ్. సార్. మనము 'రష్మికని' తీసుకొని మరో కోణం చూపిద్దాం అన్నట్టేం లేదు గానీ, క్యారెక్టరే రాసుకున్నది అలా. అండ్ ఇప్పటి వరకు పెద్దగా ఇలాంటి చెయ్యని క్యారెక్టర్ 'రష్మిక'. సో, అరవింద్ గారు ఆ మాట అన్నారు. నేను చాలా గట్టిగా కోరుకుంటున్నా సార్. బికాజ్ షీ డిజర్వ్స్ ఇట్ సార్. షీ యెస్. హస్ డన్ అన్ అమేజింగ్ జాబ్. షీ హస్ పోర్డ్ హర్ హార్ట్ అండ్ సోల్ ఇంటూ దిస్ క్యారెక్టర్. షీ హస్ వర్క్డ్ సో హార్డ్. కంప్లీట్ సరెండర్ టు ద క్యారెక్టర్. సో, ఐ రియల్లీ హోప్ అది జరిగితే బావుంటదని. ఆహ్, బట్ జెన్యూన్‌లీ సార్, ఈ సినిమా రైటర్, డైరెక్టర్‌గా మర్చిపోండి గానీ, జస్ట్ ఒక ఆడియన్స్‌గా నేను ఎడిట్‌లో ఇన్ని సార్లు తన పెర్ఫార్మన్స్‌ని చూసాను గదా! ప్రతి సీన్ ఎడిట్ చేస్తున్నప్పుడు, ప్రతిసారి అరే! ఎంత చేసిందిరా బాబు! ఎంత చేసిందిరా బాబు! అని అనిపించేది. ప్రతిసారి నేను 'దీక్షిత్‌కి' గాని, 'రష్మికకి' గాని ఇద్దరికి నేను ఎడిట్‌లో చూస్తుండగా చాలా సార్లు వాయిస్ నోట్‌లు అరే! ఎంత చేశారో ఇద్దరు. నిజంగానే అంత చేసింది సార్. ఇది నేను ఒక ఆడియన్స్‌గా చెప్తున్నా. రేపు ఏది ఏమైనా సరే బయటికొచ్చి ప్రతి ఒక్కరు అంటే ఈ హేటర్స్, ట్రోలర్స్ పక్కన పెడితే ప్రతి ఒక్కరు అరే! 'రష్మిక' చాలా చేసింది అంటారని నాకు నమ్మకం ఉంది సార్. ఐ జెన్యూన్‌లీ బిలీవ్ థట్.